హాయ్ అండి, అందరికీ జై శ్రీకృష్ణ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, బేబీ ఫ్రాక్ కటింగ్ చేయండి అని అందరూ అడుగుతున్నారు. సో ఇది 4 to 6 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అండి. 4 నుంచి 6 సంవత్సరాల వరకు కూడా వేసుకోవచ్చు. ఇది 28 లెంత్ అండి. అందులో ఫుల్ లెంత్ 28 అనమాట. అందులో బాడీ లెంత్ వచ్చేసి 9 ఇంచులు, చెస్ట్ వచ్చేసి 21 ఉంది. అంటే సన్నగా ఉంటారు పాప, దుబ్బుగా కాదు. 20 ఇంచులు నడుము అనమాట. సో ఈ 4 కొలతలతోటే నేను మీకు ఏ విధంగా బేబీ ఫ్రాక్ కట్ చేయాలి, ఎంత సింపుల్ డిజైన్ మీకు చూపిస్తాను. బిగినర్స్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి. ఇప్పుడు ఇది 2 మీటర్ల లైనింగ్. ఈ క్లాత్ కూడా 2 మీటర్లు ఉంది. ఓకే, 2 మీటర్ల ఫ్యాబ్రిక్ పైనది, 2 మీటర్ల ఫ్యాబ్రిక్ కింద ఉంటుంది. ఫ్రాక్ మోడల్ వచ్చేసి ఇదిగోండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఫ్రాక్ మోడల్ ఉంటుంది. ఇది బాడీ, పైన హ్యాండ్స్ ఇలా వస్తాయి అండ్ కింద కుచ్చు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ ఫ్రాక్ ఏ విధంగా కుట్టానో సేమ్ అదే విధంగా కొంచెం పెద్ద ఫ్రాకు మనం ఇప్పుడు కుడుతున్నాం. ఇది 3 to 4 ఇయర్స్, 2 to 3 ఇయర్స్. ఇదేమో 4 to 6 ఇయర్స్ అనమాట. ఓకేనా? ఇది ఉంది లోపల లైనింగ్. ఇది బాడీ. జిప్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే మనం నార్మల్గా ఉక్స్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా వెనకాల డోరీస్ కట్టుకోవడానికి అడ్జస్ట్మెంట్ నాడలు ఇవి నేను ఇక్కడ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకుందాము, ఎంత చంక డౌన్ తీసుకుందాము, ఎంత నెక్ తీసుకుందాము అనేది మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇదిగోండి. మనం లైనింగ్ క్లాత్ని వాష్ చేసి నీట్గా ఫోల్డ్ చేసి అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు బాడీ తీసుకోవాలండి. బాడీ ఎంత తీసుకోవాలి? 9 ఇంచుల బాడీ అంటే 29 పెట్టేసుకుందాం. 9 ఇంచులు మీకు ఈజీగా ఉండడానికి చెప్తున్నాను. 29 ఇంచులు మనం లెంత్ పెట్టుకుందాము. 29 ఇంచుల లెంత్లో 9 ఇంచులు బాడీ తీసేస్తే 20 ఇంచులు మనకు కింద ఫ్రాక్ ఉంటుంది అనమాట. ఇది పైన బాడీ చేసిన తర్వాత ఫ్రాక్ 20 ఇంచులు ఉంటుంది. సో ఇదిగోండి. ఇప్పుడు మనం బ్లౌజ్కి ఎలా అయితే వేసుకుంటాం, 2 కోర్లు ఈ విధంగా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మనం ఇది కట్ చేసుకొని ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసుకోవాలి, ఖర్చు లేకుండా. ఓకే, ఇప్పుడు 9 ఇంచుల బాడీ అండి. ఇదిగోండి, 9 ఇంచుల బాడీ అంటే ఇక్కడ ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ తీసేసాము. ఓకే, 1/2 ఇంచ్ తీసేసిన తర్వాత ఇక్కడ 9 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందండి? 1/2 ఇంచ్ ఖర్చుకి తీసేసిన తర్వాత 9 ఇంచులు పెట్టుకున్నాను కదా. ఇక్కడ 9 ఇంచుల దగ్గర మనం ఈ విధంగా చేసుకున్నాం అండ్ ఇక్కడ ఖర్చుకి తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఆ ఫ్రాక్కి హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి, హ్యాండ్స్ వచ్చేసి ఇవి పైనుండి వేసినాయి. అంటే మనం టోటల్గా ఇక్కడ నుండి 9 ఇంచులు తీసుకున్నాము, కానీ మనకు కావాల్సింది ఎంత? ఇక్కడ నుండి ఇక్కడి వరకు. అంటే ఈ లెంత్ వచ్చేసి మైనస్ చేసేయాలి. ఎలా మైనస్ చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఈ లెంత్ తీసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి మనకు 2.5 అంటే 2.5 తీసుకుందాము. 9 ఇంచుల నుంచి ఇలా ఖర్చుకి పెట్టుకున్న తర్వాత ఇదిగోండి 2.5 ఇంచులు మనం ఈ విధంగా తీసేసేయాలి. ఓకే, ఖర్చుకి పైన పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా ఖర్చు మనకు వచ్చేస్తుంది అనమాట. ఇలా 2.5 ఇంచులు మనం ఇలా తీసేసుకోవాలి. ఇవి తర్వాత ఎలా వేయాలో నేను చెప్తాను. ఇది ఓన్లీ బాడీ మటుకు నేను చూపిస్తాను ఇప్పుడు. ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో చెప్పండి, అడగండి, నేను మీకు ఈజీగా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఇదిగోండి 2 ఇంచెస్ పెట్టుకుంటే మనకు గ్యాప్ అనేది 4 ఇంచెస్ వచ్చేస్తుంది ఇక్కడ. సో 4 to 6 ఇయర్స్ కాబట్టి మనం 2 ఇంచెస్ ఇక్కడ తీసుకుందాము. ఓకేనా? ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలండి. మనకు కుట్టిన తర్వాత అంటే ఈ ప్లేస్ అనమాట. ఇదిగోండి, ఈ ప్లేస్ ఏమో 2 ఇంచెస్ తీసుకున్నాను, ఈ ప్లేస్ ఏమో 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఓకే, ఇదిగో ఈ ప్లేస్ 1.5 ఇంచ్, ఈ ప్లేస్ 2 ఇంచెస్. ఇది 2 ఇంచెస్, ఇది 1.5 ఇంచ్. ఓకే, ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇది 2.5 తీసుకున్నాను కదండి, ఈ పైకి 2.5 ఉంటుంది కదా. అయితే ఇక్కడ స్ట్రైట్ గా మనం ఈ విధంగానే కట్ చేస్తే 2.5నే వస్తుంది మనకు బేబీకి ఈ నెక్. కానీ మనకు 3 ఇంచుల నెక్ కావాలి, అంటే ఇక్కడి వరకు గీసుకోవాలి. ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి.
ఇలా అంటే కొంచెం షేప్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇంకా 3.5 కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు, అంటే కొంచెం పెద్ద బేబీస్కి. ఓకే, ఇక్కడి వరకు. ఆ తర్వాత ఇక్కడ 3 ఇంచులు మనకు వచ్చింది కదా, ఇక్కడ నుండి కూడా 3 ఇంచులే మనం తీసుకోవచ్చు. అయితే కొంచెం చంక టైట్గా పట్టేస్తుంది అనుకున్న వాళ్ళు ఇదిగోండి ఇక్కడ నుండి 3.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది 3 ఇంచులు, ఇది 3.5. సో నేను వచ్చేసి 3.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నా. అప్రాక్సిమేట్లీ 3.5 తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి మటుకు 3 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. చంక అంతా కనబడకుండా కవర్ చేసుకోవాలి అంటేనేమో చంకకు దగ్గరగా పెట్టుకోవచ్చు. ఒకవేళ వద్దండి కొంచెం లూజ్గానే ఉండాలి, బేబీకి ఇరిటేషన్ వస్తుంది అనుకుంటే 3.5 తీసుకోవాలి. సో నేను 3.5 అయితే ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ నుండి మనం ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ గా ఇచ్చాము, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమో కొంచెం ఇలా రౌండ్ తీసుకోవాలి. ఓకే, ఎక్కడైనా మీరు అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను ఈజీగా చెప్పేస్తాను. ఇదిగోండి ఇక్కడి వరకు. ఓకే, ఇప్పుడు మనకు బేబీకి ఎంత ఉంది, చెస్ట్ 21 ఉందండి. చెస్ట్ వచ్చేసి 21, అంటే 21 + 2 ఎంత అవుతుంది, 23 అవుతుంది. మనం 23 ఖర్చుకేసుకోవాలన్నమాట. 21 + 2 ఎక్స్ట్రా ఇది. ఓకే, సో 23 అవుతుంది. 23కి చెస్ట్ మార్కింగ్ వేసుకోవాలి. అంటే 11.5 21 23 అవుతుంది. 23లో సగం ఇదిగోండి 5:30 అవుతుంది. అంతేనా, 5:30 5:30. ఓకే, మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఒకసారి చెప్తా. 21కి చెస్ట్ కరెక్ట్గా ఉంది వాళ్ళకు. 21 చెస్ట్ ఉన్నప్పుడు 2 ఇంచులు యాడ్ చేసుకొని 23 ఇంచుల లూజ్ తీసుకోవాలి చెస్ట్కి. ఓకే, 23 ఇంచులకు 4వ వంతు ఎంత వస్తుందంటే పావు తక్కువ 6 వస్తుంది. అంటే 7 5 5.75 వస్తుంది. ఓకే, ఇప్పుడు 5.75 దగ్గర మనం మార్కింగ్ చేసుకుందాము. ఇదిగోండి 5.75. ఇక్కడ నుండి ఒక లైన్ స్ట్రైట్ గా ఇలా అయితే తీసుకోవాలి. మనకు ఖర్చు ఎంత తీసుకుందామంటే వాళ్ళు అడిగినంత ఖర్చు, అంటే ఒక 2 ఇంచులు, పాప పెద్దగా అవుతుంది కొంచెం ఎక్కువ పెట్టండి అని అంటారు కదా, ఒక 2 ఇంచుల ఖర్చు అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ 2.5 దగ్గర మనకు దాటి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఈ రెండింటికి మిడిల్లో అయినా దాటి పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న బేబీ కాబట్టి ఇక్కడ ఫోల్డ్ ఎక్కువ అయితే ఇక్కడ బుంగ వచ్చేస్తుంది, అందుకే పావు ఇంచు తోటి ఇలా పెట్టేసుకోవాలి. ఓకే, కొంచెం తక్కువ తోటి ఇలా దాటి తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు. ఓకేనా, ఈ దాటి కూడా ఎందుకు తీసుకోవాలంటే మనకి నడుముకి కరెక్ట్ గా వస్తుంది కాబట్టి దాటి తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుండి ఈ ఖర్చు నుంచి మనం 1 ఇంచు పైకి వేసుకోవాలండి. ఈ ఖర్చు ఇంత ఉంది కదా, 9 ఇంచులు కదా, ఈ 1 ఇంచు ఇలా పైకి వేసుకొని ఏదైతే దాటు ఉందో ఆ దాటు నుండి ఈ విధంగా మనం ఇక్కడ వరకు ఇలా తీసుకోవాలి. ఇలా ఇక్కడ కొంచెం రౌండ్ చేసుకున్నా నో ప్రాబ్లం, కానీ ఇలా కూడా తీసుకోవచ్చు. ఇలా ఖర్చు వస్తుంది. ఫ్రాక్ షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇప్పుడు మనం ఇది 1/2 ఇంచ్ తీసేసాం కాబట్టి ఇక్కడ ఖర్చు వచ్చేసి నడుము వచ్చేసి ఎంత వస్తుందంటే చూడండి 20కి మనం +2 యాడ్ చేసుకోవాలి, అంటే 22 అంటే ఎంత 10.5 5.5 11 22. ఓకే, ఈ విధంగా కరెక్ట్గా వచ్చేస్తుంది మనకు. సో ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు క్లియర్ చేస్తాను. చూడండి కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, బేబీకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్. ఇదిగోండి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ఈ వెనకాల ఉక్సులు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనం తీసుకుందాం. ఇది ఒక్కొక్కరికి ఈ విడతలోనే మనకు 2 వేసుకొని కట్ చేసుకోవచ్చు. అయితే నేను మీకు ఒక పార్ట్ చెప్తే అర్థమవుతుందని ఈ విధంగా వేసుకున్నాను. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఎంతైతే ఫోల్డ్ చేస్తామో మనం, అంటే ఇంత పట్టీకి ఫోల్డ్ చేస్తాం కదా, ఆ పట్టీకి ఎక్స్ట్రా ఉంచుకొని ఇక్కడ కరెక్ట్గా ఉంది కదా, సేమ్ ఇది ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ ఆ విధంగానే మనం కటింగ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అలా ఏముండదండి. కరెక్ట్గా యాస్టీజ్గా ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో మన బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఒకవేళ నెక్కుల తేడా అయితేనే వేరేలాగా కట్ చేసుకోవడానికి వస్తుంది, అంతేకాని ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సేమ్ కట్ చేసుకుంటే మనకు ఇక్కడ స్ట్రైట్ వచ్చేసింది, ఇక్కడ కూడా ఈ డాట్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ వరకు మనం ఇలా స్ట్రైట్ కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా. ఓకే, ఇది కొంచెం క్రాస్గా వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం డాట్ పెడతాం కదా,
ఈ డాట్ పెడితే ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ కుట్టు వచ్చేస్తుంది మనకు. ఓకేనా, ఇదండి. మనకు ఇంకా కొంచెం షేప్ కావాలి అనుకుంటే కూడా ఈ విధంగా కొంచెం చేసుకోవచ్చు, కొంచెం. కాకపోతే నెక్ కొంచెం ఎక్కువ కాకుండా చూసుకోవాలి. ఓకే, ఇదిగోండి మీకు ఓపెన్ చేసి చూపిస్తా. ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి పైన హ్యాండ్స్ అయితే కావాలి. హ్యాండ్స్ కావాలంటే మనకు హ్యాండ్స్ క్లాత్ ఎంత తీసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది 2.5 5 ఇంచులు మనకు హైట్ కావాలి కదా. అయితే మనం 6 ఇంచుల హైట్ తీసుకుందాం, 1 ఇంచ్ ఎక్కువ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఒక 6 ఇంచులు హైట్ తీసుకుందాం. ఇక్కడ నుండి ఈ విధంగా మనం పెట్టేసుకుందాం. అప్పుడు 2.5 ఎంత వస్తుంది? ఇదిగో ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఖర్చుకు వచ్చేస్తుంది. ఈ పొడవు అయితే మనం తీసుకున్నాం, ఈ పొడవు. మరి ఈ విడత ఎంత ఉండాలి? ఈ విడత వచ్చేసి మనం ఈడ పెట్టుకున్నప్పుడు ఎంత ఉంది? 1.5. అవునా, 1.5 పాయింట్ ఉంది కదా. ఆ 1.5 పాయింట్ వరకు మనం ఫోల్డ్ చేస్తే ఇలా ఖర్చు మనకు ఈ పైన కుచ్చు అనేది ఇంత తీసుకోవచ్చు, అంటే ఇంత చిన్నగా తీసుకోవచ్చు. ఈ వెడల్పును బట్టి మనకు కుచ్చు వస్తుంది అనమాట. మీ ఇష్టం అది. నాకు ఇంత వెడల్పు ఉండాలి అని మీరు అనుకుంటే అంత వెడల్పు కట్ చేసుకోండి. మాక్సిమం ఎంత కట్ చేసుకోండి అంటే ఒక 4 ఇంచెస్ తయారు 3.5 వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనా, అంటే ఇక్కడ ఖర్చుకి 1/2 ఇంచు, ఇక్కడ ఖర్చుకి 1/2 ఇంచు, అంటే 4 ఇంచెస్. సో 4.5 ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటే ఇదిగోండి ఇలా ఇంత వెడల్పుతోటి మనకు వస్తుంది. ఒకవేళ మాకు వెడల్పు వద్దండి, తక్కువ కావాలి అని అనుకున్న వాళ్ళు తక్కువ చేసుకోవచ్చు. ఎంత చేసుకోవచ్చు? ఇలా స్టిప్ లాగా చేసుకోవచ్చు. చూపిస్తాను. ఇదిగోండి ఇలా సన్నగా స్టిప్స్ లాగా కూడా చేసుకోవచ్చు. అంటే 1.5 ఇంచ్ ఇలా పట్టి పెట్టేసుకొని ఇలా స్టిప్స్ లాగా కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఇక్కడ ఇలా కుచ్చు కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ ప్లేస్ దగ్గర ఇలా కుచ్చు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇట్లాంటి హ్యాండ్స్ కూడా ఒకటి మనం చేసుకోవచ్చు ఈ మోడల్ కటింగ్కి. ఓకేనా, ఈ మోడల్ కటింగ్కి ఇలాంటి హ్యాండ్స్ చేసుకోవచ్చు, ప్లస్ ఇలాంటి హ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అదైనా చేసుకోండి. ఓకేనా, ఇది ఎంత ఉండాలంటే కుచ్చుకి ఇప్పుడు 2.5 అప్రాక్సిమేట్లీ తీసుకున్నాం కదా. ఈ దీనికి ఒక 2.5 అంటే ఒక పార్ట్ కదా, ఇంకా 3 పార్ట్లు ఎక్కువ తీసుకోండి, అంటే 10 ఇంచులు తీసుకోండి. ఇక్కడ ఇవి 10 ఇంచులు తీసుకుంటే కుచ్చు ఈజీగా మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది మన కటింగ్. ఇప్పుడు కింద ఫ్రాక్ కటింగ్ చేసుకుందాం. బేబీకి ఎంత ఉండాలంటే 20 ఇంచులు ఉండాలి, అంతేనా? 20 ఇంచుల లెంత్. 20 ఇంచులలో మనకు ఇది ఎంత ఉంది? ఇది 16 ఇంచులు ఉంది. అంటే మనకు పొడవు 20 ఇంచులు కావాలి. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ లూజ్ని ఎలా వేసుకుందామంటే ఇలా ఓపెన్ చేసి ఇక్కడ కిందకి మనకు ఈ విడతలో ఎక్కువ లేదు కాబట్టి ఇలా నిలువుగా తీసేసుకుంటాం అనమాట. ఇక్కడ జాయింట్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా జాయింట్ వచ్చేస్తుంది మనకు. ఇదిగోండి, ఈ నిలువులో కరెక్ట్గా మనం ఖర్చుకు తీసేసుకొని కరెక్ట్గా ఇలా షేప్ని చూసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ హైట్ని అయితే ఒకసారి చూసుకోవాలి మనం. ఈ హైట్ మనకు సరిపోతలేదు, 16 వస్తుంది. అంటే ఈ హైట్ చూసుకుందాం మనం. అర్థం కాకపోతే నన్ను ఒకసారి మళ్ళీ కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇది కింద పట్టి. ఓకే, ఇక్కడ మనం జాయింట్లు చేసుకోవాలన్నమాట. ఇది ఒక జాయింట్, ఇది ఒక జాయింట్. పాప గేరా వచ్చేసి ఇంత ఉంటుంది, ఇంత గేరా ఉంటుంది. ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని ఇంత పట్టి పెట్టేసుకున్న తర్వాత, అంటే మన ఎత్తుని బట్టి వాళ్ళకి ఎంత పట్టి పెట్టుకోవాలనుకుంటే అంత పట్టి క్లాత్ని బట్టి తీసుకోవచ్చు. నేను ఇలా పట్టి పెట్టేస్తాను. ఓకేనా, అంటే 3 ఇంచులు తీసుకొని 1.5 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసి 1.5 ఇంచ్ పట్టికి పెట్టేస్తాను. ఈ పట్టికి పెట్టేసిన తర్వాత మనకు ఇక్కడి వరకు వచ్చేస్తుంది. అవునా, ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మనము ఎంత తీసుకోవాలి? 20 ఇంచులు తీసుకోవాలి. మనకి 20 ఇంచుల లెంత్ అవసరం. అవునా, అయితే ఇదిగోండి 20 ఇంచుల లెంత్లో నుంచి ఇదైతే 20 ఇంచులు వేసుకోవాలి. 20 ఇంచులు అయితే మన మెయిన్ క్లాత్ కంటే ఇది కిందకిగా కనబడుతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ తక్కువ తీసుకోండి. మళ్ళీ కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి 1.5 ఇంచ్ తక్కువ వేసుకొని చూడండి, 20 ఇంచులు ఉంది కదా, 18.5 పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోండి. ఇదిగో ఈ లెంత్.
ఇదిగో ఇలా. ఇది ఫ్రాక్ విడత్ అనమాట. ఇక్కడ జాయిన్ చేసుకొని ఇక్కడ జాయిన్ చేసుకొని కింద ఇలా పట్టి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్ గా పట్టి కరెక్ట్ గా తెలవాలంటే మనకు ఇక్కడ కచ్చక తీసుకుందాం. ఇప్పుడు మనకు నడుము ఎంత కావాలి? పాప నడుము ఎంత ఉంది? 20 ఉంది. 20కి 2 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ మనం యాడ్ చేసుకుంటే కరెక్ట్ గా వస్తుంది. కాకపోతే నేను 2 ఇంచులే యాడ్ చేసుకున్నా కాబట్టి 20 + 2 ఎంత అవుతుంది? 22. అవునా? 22 ఇంచులు మనం కుచ్చు రావాలన్నమాట. 22 ఇంచులు కుచ్చు పెట్టుకోవాలి. ఒక ఖర్చుకి 23 ఇంచులు తీసుకోవాలి. నడుము వచ్చేసి ఖర్చుకి 1 ఇంచ్ ఇది పోతుంది కదా, 22 ఇంచులు తయారు వస్తుంది అనమాట. అంటే ఈ కుచ్చు మొత్తము మనకు 22 ఇంచులు రావాలి. ఇది ఈ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బేబీ ఫ్రాక్ మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ 2 మీటర్లు ఉందండి. ఓకేనా? ఈ 2 మీటర్లని ఫస్ట్ మనం కింద తీసేసుకుందాం. లేదు అంటే ఫస్ట్ బాడీ తీసుకుందాం. బాడీ తీసుకున్నాక ఎంత మిగిలితే అంత మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, బాడీకి ఇది వెనకాల పార్టు, ఇది ముందు పార్టు. ఈ విధంగా 2 పార్ట్లు అంటే 4 పార్ట్స్ వేసుకున్నాము బాడీకి. చూస్తున్నారు కదా ఏ విధంగా కట్ చేస్తున్నానో. 4 పార్ట్స్ వేసుకొని ఇది వెనకాల పార్టు, ఇది ముందు పార్టు. ఈ విధంగా మనం తీసేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకు తీసుకుంటే కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. రివర్స్ చేసుకోవడమే కాబట్టి. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ పార్ట్ కూడా కావాలి కదా. ఈ పార్ట్ ఈ ప్లేస్లో తీసుకోవాలి. అంటే ఈ ప్లేస్ టోటల్గా మనం ఇక్కడ వరకు కట్ చేసుకుంటే అది ఫ్రాక్ కింద భాగానికి మనం పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ రివర్స్ చేసేసుకోవాలి. ఈ ప్లేస్లో రివర్స్ చేసుకొని ఇక్కడ కుచ్చు పెట్టేసుకుంటే మనకు బేబీకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది మనకు నడుం పట్టి అన్నమాట. బేబీకి నడుం దగ్గర అడ్జస్ట్మెంట్ పట్టి ఉంటుంది కదా, అది ఇలా మనం క్రాస్ తీసుకొని ఇలా చేస్తే బేబీ ఫ్రాక్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ నాడలు, హ్యాండ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కింద పార్ట్ ఏ విధంగా వేసుకోవాలి నేను చూపిస్తాను. ఇప్పుడు ఫ్రాక్ ఎలా కట్ చేయాలి కింద భాగము చూసేద్దాం. ఓకే, చూడండి. ఫ్రాక్కి కుచ్చు కూడా కావాలి కదా, ఇలా కుచ్చు కూడా కావాలి కదా. ఈ హైట్ తీసుకున్న తర్వాత ఈ హైట్, ఈ 2 కలిపితేనే మనకు 20 ఇంచులు రావాలన్నమాట. సో మనం బేబీ హైట్ వచ్చేసి 20 ఇంచులకు మనము ఎంత పెట్టేసుకుందాము? ఒక 8 ఇంచుల కుచ్చు పెట్టుకున్నాం అనుకోండి. మిగతా 2 ఇంచులు ఉంది, 12 ఇంచులు ఉంటుంది కదా, 12 ఇంచులు మనకు కావాలి. సో మనకు చిన్న కుచ్చు కావాలి అంటే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది ఆ కుచ్చు అనేది. మనం చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు 20 ఇంచులు ఫుల్ మనకు 20 ఇంచులు కదా, ఎగ్జాక్ట్గా 20 ఇంచులు తీసుకోండి. ఓకే, ఖర్చుకు అయితే తీసుకోలేదు. ఖర్చుకు ఒక 1 ఇంచు తీసుకోండి. కింద ఖర్చు పైన ఖర్చుకి 1 ఇంచు అంటే 21 ఇంచు మనకు వచ్చింది కదా. 21 ఇంచుల ఇదిగోండి, 21 ఇంచుల ఇప్పుడు కుచ్చుకి తీసేయాలి మనం. 20 ఇంచులు కుచ్చుకి తీసేయాలి అంటే మనకు ఇంత కుచ్చు కావాలా, ఇంత కుచ్చు కావాలా, ఇంత కుచ్చు కావాలా, ఎంత కుచ్చు కావాలి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఎంత కుచ్చు కావాలి? నేనైతే ఒక 6 ఇంచుల కుచ్చు పెట్టుకుంటున్నాను. ఓకేనా? 6 ఇంచులు తీసేస్తే 21లో నుంచి 6 ఇంచులు తీసేసామనుకోండి మనకు 15 ఇంచులు ఉంటుంది. ఓకే, సో 15 ఇంచుల వద్ద మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ 2 సమానంగా తీసుకొని 15 ఇంచుల వద్ద మనం మార్క్ చేసుకుంటే ఇది 15 ఇంచుల వద్ద మనం మార్క్ చేసుకోవాలి. ఇది ఒక బాడీ పార్ట్, ఫ్రాక్ పార్ట్. ఇలాంటివి మనకు 2 కావాలి అంటే ఇది ఒక విడుతు, ఇది ఇంకొక విడుతు. ఓకేనా? మనకు ఫ్రాక్ గేరా అనమాట. ఇదిగోండి, ఇది ముందు భాగము, ఇది వెనకాల భాగము. ఇప్పుడు క్లాత్ లేదనుకోండి, ఈ ఒక్క భాగానికే కుచ్చుని యాడ్ చేసుకోవచ్చు. క్లాత్ ఉంది కాబట్టి మనం 2 భాగాలకి కుచ్చుని యాడ్ చేసుకుందాం. ఇదిగో ఇంత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది అంటే మనకు మీటర్లో
ఈ బేబీకి పైన బాడీ వచ్చింది అండ్ ఈ కింద ఫ్రాక్కి కింద భాగం వచ్చింది. ఇప్పుడు ఇంకో మీటర్లో మనం కుచ్చు పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు ఇది 15 ఇంచెస్. 15 ఇంచెస్ దగ్గర మనం మార్క్ ఎలా చేసుకోవాలి చూపిస్తా. ఇలా ఇక్కడ కూడా 15 ఇంచెస్, ఇక్కడ కూడా 15 ఇంచెస్, మొత్తం 15 ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్గా తీసేసుకొని ఈ సెంటర్లో మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రాక్ లెంత్ భాగం. ఇప్పుడు ఇదొకటి ఉంది కదా, అయితే ఈ ముందు భాగానికి రెండు కట్ చేసుకోవాలి కుచ్చులు, వెనుక భాగానికి 2 కుచ్చులు కట్ చేసుకోవాలి. అంటే మనకి ఎన్ని కుచ్చులు? 4 కుచ్చులు కావాలి. మనకు 6 ఇంచులతోటి 4 కుచ్చులు వస్తాయా రావా ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ రాలేదనుకోండి 3 కుచ్చులు తీసుకొని తక్కువ లైట్గా మనం పెట్టేసుకోవాలి. కుచ్చులు అనేవి తక్కువ తీసుకోవాలి, కుచ్చులు అనేవి ఎక్కువ తీసుకోవాలి, తక్కువ తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది కరెక్ట్గా ఉంది. మనకి 4 కావాలి కదా, ఈ 4 ఇలా నేను మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి చూసుకుందాం. చూడండి, మనకు ఇంత కరెక్ట్గా వచ్చింది. 4 పార్ట్స్ వచ్చాయి, ఫ్రాక్ వచ్చింది, బాడీకి వచ్చింది, ఎగ్జాక్ట్గా మొత్తం మనకు క్లాత్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనకు ఏ అవసరం ఉంది? వెనకాల బాడీ వచ్చింది, వెనకాల నాట్స్ వచ్చాయి, హ్యాండ్స్ వచ్చాయి, బాడీకి ఫ్రంట్ బ్యాక్ వచ్చింది, అండ్ మనకి కింద భాగం వచ్చింది. ఇప్పుడు కుచ్చు భాగము ఎంత ఉందో అంతా మనం తీసేసుకుంటున్నాం. చూడండి, ఇవి 4 పార్ట్స్ చేసేసుకుందాము. మనకు 6 ఇంచులు 7.5 ఉంది కాబట్టి కింద మనకు ఒక 1/2 ఇంచ్ మనం ఫోల్డింగ్ చేసుకున్నా కానీ మనకు పై భాగం 1/2 ఇంచ్ కచ్చికి పోయినా కానీ కరెక్ట్గా మనకు మ్యాచ్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది అనమాట. సో ఇదండి ఫ్రాక్ కటింగ్. మీకు ఎలా అనిపించింది? ఈజీ అనిపించిందా? హార్డ్గా ఉందా? నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాలేదు అనుకుంటే నాకు క్లియర్గా మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీ డౌట్ని క్లియర్ చేస్తాను. ఇదిగోండి, మీకు ఇప్పుడు బాడీతో సహా నేను ఫ్రాక్ని గీసి చూపిస్తాను. ఇది మీకు పైన క్లాత్, ఇది కుచ్చు క్లాత్, ఇలా కుచ్చు క్లాత్, ఇది బాడీ క్లాత్, ఇది పైన బాడీ క్లాత్. ఓకే, ఇలా అయిపోయింది కదా. ఇది బేబీకి హ్యాండ్ క్లాత్, ఇది ఈ క్లాత్. సో టోటల్గా మనకు 29 ఇంచులు రావాలి. 29 ఇంచులు ఉందా లేదా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇదిగోండి, ఖర్చులకి పోను మనకు 30 ఇంచులు, 32, 31 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఖర్చు తీసేస్తే మనకు ఎగ్జాక్ట్గా పాప లెంత్ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పావని టైలరింగ్ బ్లాగ్స్.